నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది. ఈ నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది. చీకటి చిల్ చిల్ చిల్, గాలి నీరు చిల్ చిల్ చిల్, కొండలు అడవులను కలర్ఫుల్ గా చేశాడు. వెలుగు చీకటి చిల్ చిల్ చిల్, గాలి నీరు చిల్ చిల్ చిల్, కొండలు లోయలు అడవులను కలర్ఫుల్ గా చేశాడు. ఈ నేచర్ లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది. చేపలు పక్షులు చిట్ పట్ చిట్, జంతువులన్నీ స్మాల్ అండ్ బిగ్, నిన్ను నన్ను స్పెషల్ గా ఆయన ఇమేజ్ లో చేశాడు. చేపలు అన్నీ చిట్ పట్ చిట్, జంతువులన్నీ స్మాల్ అండ్ బిగ్, నిన్ను నన్ను స్పెషల్ గా ఆయన ఇమేజ్ లో చేశాడు. ఈ నేచర్ లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది. మళ్ళీ ఈ నేచర్ లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది. చాలా చాలా మళ్ళీ తర్వాత పాడుకుందాం. ఓకే, కూర్చోండి. ఇలా ఈజీగా వచ్చేసింది కదా పిల్లలు, కదా వచ్చేసింది కదా నోట్కి. మీకు ఏముంది ఈ నేచర్లో? ఒక పర్పస్ ఉంది, ఆయన సిగ్నేచర్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏదన్నా ఒక స్థలం కొనుక్కోవాలనుకో, మన పేరు రాసి దాని మీద స్టాంప్ వేస్తారు. ఎవరిదన్నది? ఇంకా మనకే సొంతం, ఎవరికి కాదు. దేవుడు ఈ ప్రపంచం మొత్తానికి ఒక పేపర్ లాగా ఆయన స్టాంపే ఉంది పిల్లలు. మనం అందరూ ఎవరి సొత్తు? ఆ సిగ్నేచర్లో, ఆ పేపర్లో మొత్తం మన పేర్లన్నీ ఉంటాయి, మీ పేర్లన్నీ ఉంటాయి. గుడ్. నెక్స్ట్ పిల్లలు, మనందరి పట్ల దేవుడికి ఒక పర్పస్ ఉందంట. ఇప్పుడు మనం ఎవరం? దేవుడు ఎన్నుకోబడిన ప్రజలం. చెప్పండి, నేను దేవుని చేత ఎన్నుకోబడ్డాను. ఐ బిలాంగ్స్ టు జీసస్. ఐ బిలాంగ్స్ టు జీసస్. అందరూ కలిసి చెప్తారా? అన్న వీడియో తీస్తున్నారు. రెడీ? 1 2 3 గో. ఐ బిలాంగ్స్ టు జీసస్. మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తీయండి. నేను ఒక రెఫరెన్స్ చెప్తాను. ఆ రెఫరెన్స్లో, ఆ వాక్యంలో ఒక థింగ్ కానీ పర్సన్ కానీ ఏముంటే అది ఈ అక్కడి దగ్గర తీసుకొచ్చి ఇవ్వాలి. ఒకవేళ అంతగా ఉంటే అర్థమయ్యిద్ది నేనేం చెప్తున్నానో, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? ఫస్ట్ది ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం. అందులో ఏముందో ఇక్కడికి తీసుకురావాలి. స్టాండ్ అప్. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం. తీసుకురా. ఇంక తీసుకురా. స్లోలీ. ఓకే, 1 పాయింట్. ఓకే, లాస్ట్లో అన్ని థింగ్స్ తర్వాత అక్కలు గుర్తుపెట్టుకోండి. ఏదైనా పర్లేదమ్మా, పుస్తకమే కదా. స్మార్ట్. ఓకే. సరే, ఉన్న వాళ్ళ వరకు ఆడండి, కొత్త వాళ్ళకి లేని వాళ్ళ తర్వాత వేరే గేమ్ ఆడిపిద్దాం. ఓకేనా? మీరు ఒకసారి నేను చెప్పేది వినండి. మీరు అందులోది చదివిన తర్వాత పైకి చెప్పొద్దు. పైకి చెప్పేస్తే వేరే వాళ్ళు వినేసి వాళ్ళు తీయకపోయినా తీసుకొచ్చేస్తారు కదా. అది చూసి పైకి లేసి తీసుకురండి. ఓకేనా? నెక్స్ట్ 1 కొరింథీ 3వ అధ్యాయం 7వ వచనం. 1 కొరింథీ 3వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? పక్కన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా ఉంటే కూడా తీసుకొచ్చేయచ్చు. గబగబా వచ్చేసి తీసుకొచ్చి చూపించాలి. నాకు ఆ ఐటము, ఆ థింగ్ తీసుకొచ్చి చూపించాలి. చూసుకోండి మీ చుట్టుపక్కల అది వస్తువు ఏముందో చూడు.
ఏమో చూడు. ఆ వచనం మొత్తంలో ఒక థింగో పర్సనో ఏదో ఒకటి ఉంటుంది నాన్న. వెరీ గుడ్. కూర్చోండి. నేను చెప్తాను. సైలెంట్. అసలు మీరందరూ కన్ఫ్యూజ్ అయ్యారా? అక్క ఏం చెప్తుంది? బైబిల్లో వర్డ్స్ చెప్తుంది, అది చదివి అందులో నీళ్లు అని ఉంది, ఆ నీళ్లు తీసుకురండి అంటే మీరు బుక్ తీసుకొచ్చి చూపిస్తారేంటి? ఏముందో ఓకే, అర్థమైంది అందరికి? ఇప్పుడు బల్లి ఉందనుకో, బల్లి తేమని కాదు, బల్లి చూపించండి. మౌనికక్క వాటర్ తీసుకొచ్చింది, మౌనికక్కకి 2 పాయింట్స్. ఓకేనా? నెక్స్ట్ అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా అందరికి? అర్థమైంది. ఓకే. నెక్స్ట్ మత్తయి 11వ అధ్యాయం 15వ వచనం. నా దగ్గరకు వచ్చి చెప్పండి. మత్తయి 11:15. 11:15. దా జాగ్రత్త. ఇద్దరు వచ్చారు. వెరీ గుడ్, చాలా ఫాస్ట్ గా ఉన్నారు. వెరీ గుడ్. వాళ్ళిద్దరిని ఆపపోతే ఎలా? అక్క పాయింట్స్ ఇస్తానంటుంది. బాయ్స్ హెల్ప్ చేయండి, ఉన్నారుగా. స్లో. నెక్స్ట్ ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. అందులో ఏముంది ఆ వచనంలో? అరే ఆగండి రా, ఒకళ్ళు దీని మా దగ్గరకు వచ్చి చూపించొచ్చు, మీ దగ్గర లేకపోతే. వెరీ గుడ్. వాట్ ఈస్ దట్ రింగ్? ఉంగరం. వెరీ గుడ్. జ్యోతిర్మయికి 1 పాయింట్. గో. 1 పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. ఏముంది? వెరీ గుడ్. ఒక్కొక్క పాయింట్. కూర్చోండి. సిట్ డౌన్. నెక్స్ట్ సైలెంట్ గా ఉంటే మీకు వినిపించుద్ది. ఓకేనా? సైలెంట్. కీప్ క్వైట్. ఆదికాండం 11వ అధ్యాయం 11వ వచనం. వస్తారో చూద్దాం. దీనికి ఎవరు స్మార్ట్ గా ఆలోచిస్తారో చూస్తా. దీనికి నో. ఏముంది ఆన్సర్? 11:11లో ఏముంది? వెళ్ళి కూర్చో. ఐదుగురు రావాలి. ఎవరు? రోహన్. వెరీ గుడ్. రండి, వెళ్ళి కూర్చోండి. దా. వెయిట్. వినండి. మీరందరూ మీ అమ్మా నాన్నలకి కుమారులు కుమార్తెలేనా? ఇక్కడికి వచ్చి నుంచొని అక్క నేను మా అమ్మకు కుమారుణ్ణి అని అనొచ్చు. స్మార్ట్ గా ఆలోచించండి. ఓకేనా? నెక్స్ట్ 1వ రాజుల గ్రంథము 7వ అధ్యాయం 22వ వచనం. 7:22. వెరీ గుడ్. ఓకే, సంతోష్ గుడ్. వెనకాల క్యూటీ కూడా. వాళ్ళిద్దరు. నెక్స్ట్ కీర్తనల గ్రంథం 127:3. 127వ కీర్తన 3వ వచనంలో ఏముంది? కమన్. ఎవరు వచ్చేసారు? మా గర్ల్స్ వచ్చారు ఫస్ట్. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ మత్తయి సువార్త 6వ అధ్యాయం 28. మత్తయి సువార్త 6:28. అందులో ఏముంది? ఇక్కడికి వచ్చి చూపించండి. వెరీ గుడ్ క్యూటీ. వెరీ గుడ్.
ఓకే ఓకే పెద్దవాళ్ళు హెల్ప్ చేస్తున్నారా? పెద్దవాళ్ళకి చేయకూడదు, చిన్న వాళ్ళకి చేయాలి. చిన్న వాళ్ళకి చేయాలి. తూచమ్మా, క్యూటీలో 2 పాయింట్లు కట్టు. నెక్స్ట్ 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 సిడౌన్ సిడౌన్. నెక్స్ట్ యోబు గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం. అందులో ఏముంది? 22 24 22 24. నీ దగ్గర లేకపోతే మా దగ్గరకు వచ్చి వెరీ గుడ్ వెరీ. మీకు ఎవ్వరికీ లేదక్క, మీరు అరిచారు, నా దగ్గరకు వచ్చి ఈ అమ్మాయి చూపించింది. ఈ అమ్మాయికి అంజు వచ్చి నీ చెవు పట్టుకుంటా. ఈ పాప చూపించి పాపకి 1 పాయింట్. వెరీ గుడ్ నాన్న, కూర్చో. నెక్స్ట్ సామెతలు 1:14. మీ దగ్గరే ఉంటాయి, చూడండి, బాగా ఆలోచించండి. స్మార్ట్ స్మార్ట్. సామెతలు 1:14. సామెతలు 1:14. సామెతలు 1:14. కమాన్ కమాన్ కమాన్. వెరీ గుడ్ వెరీ గుడ్. సంచి సంచి, బ్యాగ్ అంటే సంచి కదా. వెరీ గుడ్, కూర్చోండి. నెక్స్ట్ రెడీ రెడీ. సైలెంట్ సైలెంట్. స్లో. నాకు పిన్ డ్రాప్ సైలెన్స్ కావాలి, ఓకేనా? కీర్తనలు 119:73. కీర్తనలు 119:73. సంతోష్ చెప్పాడు. సంతోష్ వెరీ గుడ్ వెరీ గుడ్. సిడౌన్ సిడౌన్. చెప్పేసాడు. నెక్స్ట్ 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 లాస్ట్ వన్. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. నా దగ్గరికి రావాలి, అరవకూడదు, నాకు తీసుకొచ్చి చూపించాలి. వెరీ గుడ్. ధర్మశాస్త్రం. ఓకే. అమ్మ 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 కూతుళ్ళు కలిపి ఆడుతున్నారా గేము? ఈరోజు వాళ్ళ అమ్మను కూడా కూర్చోబెడదాం క్లాస్లో, ఓకేనా? నెక్స్ట్ కీర్తనలు. లాస్ట్కి వచ్చేసాం, ఫాస్ట్. కీర్తనలు 139:16. కీర్తనలు 139:16. నుంచొని చెప్పారు వాళ్ళిద్దరు. చెప్పారు వాళ్ళిద్దరు. ఫస్ట్ అక్క చెప్పింది, నేను చూశాను. ఓకే, సిడౌన్ సిడౌన్. లాస్ట్ అండ్ ఫైనల్. లాస్ట్ అండ్ ఫైనల్. సైలెంట్. లాస్ట్ అండ్ ఫైనల్. కీర్తనలు 37:30. కీర్తనలు 37:30. చెప్పమ్మా ఫస్ట్. గుడ్ కౌన్సిల్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నోరు. నాలిక. ఓకే ఓకే, కూర్చోండి. నాలిక. నాలుక, నోరు. కూర్చోండి కూర్చోండి. వెరీ గుడ్ వెరీ గుడ్. అందరూ భలే పార్టిసిపేట్ Good, చేశారు. good. బాగా ఎంజాయ్ చేశారు క్వశ్చన్స్, బైబిల్ క్వశ్చన్స్. వెరీ గుడ్ వెరీ గుడ్. రోజు బైబిల్ చదివితే ఫాస్ట్గా బైబిల్ తీయడం వచ్చేస్తుంది మనకి. అంటే వీళ్ళందరూ చాలా వరకు రోజు బైబిల్ చదువుతున్నారు అనమాట. కొంతమంది అసలు బైబిలే ముట్టుకోవట్లేదు కదా, చదవట్లేదా? సైలెంట్ గా ఉంటే అక్క చెప్పేది వినిపిస్తుంది. సైలెంట్ సైలెంట్. వన్ బాయ్స్ బాయ్స్. వన్ అంటే ఏం చేయాలి? అందరూ ఫాస్ట్గా చేతులు కట్టండి. 2 ఇంకెవ్వరు వినిపించకూడదు. 2 3 ఒకసారి వాలంటీర్స్. గర్ల్స్ లో ఎక్కువ చెప్పిన వాళ్ళు ఎవరు? మౌనిక, మౌనిక, సంజన, జ్యోతి, సంజన, వర్షిత. ఇదిగో ఈ పాప. సరా ఇంకా ఇక్కడ ఒక్కొక్కటి చెప్పా. ఆ జ్యోతిర్మయి దానా. రితిక కూడా 2 చెప్పింది. దా. రితిక కమ్. రోహన్ 2 చెప్పాడు. రోహను 3. ఆ చివర క్యూటీ. క్యూట్ అన్నయ్య కాపీ కొట్టాడు. చెప్పావా? ఒకటి చెప్పదా.
వీళ్ళందరికీ గిఫ్ట్స్ ఇచ్చేయండి. ఎక్కువ చెప్పిన వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. సెట్ 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 సెట్. ఒకటొకటి చెప్పిన వాళ్ళకి చాక్లెట్స్ ఇవ్వండి అమ్మా. వీళ్ళు అయిపోయిన తర్వాత తీసేసుకున్న వాళ్ళు వచ్చేయాలి. ఫాస్ట్ ఫాస్ట్. సంతోష్ ఈ దగ్గు ఒకటి. ఇప్పుడేమో వినీలకు వచ్చి నన్ను సండే స్కూల్కి రమ్మంటూ ఉంటుంది. నాకేమో అసలే ఈ సంవత్సరం మార్క్స్ సరిగ్గా రాక నేనేమో క్లాస్ ఫెయిల్ అయిపోయాను. ఓ పక్కేమో దగ్గు వస్తుంది. ఇంటి దగ్గర మా అమ్మ మా నాన్నలు తిడుతున్నారు, బయట నా తోటి పిల్లలు కూడా నన్ను హేళన చేస్తున్నారు. అసలు నీకేం మార్క్స్ రావట్లేదు అనేసానని చెప్పి. ఇప్పుడు వినీలకు వస్తే అసలు నేను ఏం చేయాలి? నన్ను సండే స్కూల్కి వీబీఎస్కి రమ్మని కోరి పెడితే అసలు నేను ఏం చేయాలి? అసలు ఏం ఆలోచించాలి? ఇదే చెప్తా, నేను రాను, నాకు అసలు బలమే లేదు, నాకు అసలు శక్తే లేదు, నాకు దగ్గు బాగా వస్తుంది అని నేను అంటూ అలాగే చెప్తానన్నమాట. భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి ఏంటి దగ్గుతుంది? ఈబీఎస్కి రాదా ఏంటి ఇవాళ? ఏంటి ఏమైంది నీకు? బాగోలేదా? బాగోలేదక్క, నాకు అసలు చాలా నీరసంగా ఉంది. ఒకటే దగ్గు. ఉదయం 5 గంటల నుంచి దగ్గు వస్తుంది. ఇప్పుడు 8 అయింది కదా, అందుకే. అయ్యయ్యో, టాబ్లెట్స్ వేసుకున్నావా? పోయినసారి కూడా నీకు ఇలాగే జరిగింది. అవును, ఏమీ బాధపడకు, నిన్ను దేవుడు బలహీనంగా ఉన్నా బలపరిచాడు కదా. ఎందుకు ఇప్పుడు నువ్వు వీబీఎస్కి రానంటున్నావు? అదొక్కటే సమస్య, నాకు చాలా సమస్యలు ఉన్నాయి. అసలు ఈ సంవత్సరం సరిగ్గా నేను చదవలేదు, సరిగ్గా ఎగ్జామ్స్ రాయలేదు, మార్క్స్ కరెక్ట్గా రాలేదు. యువతల ఇంటి దగ్గర ఒకటి బాధ, బయట మా క్లాస్మేట్స్ మా ఫ్రెండ్స్ అక్కడ 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు నన్ను చాలా హేళన చేస్తున్నారు అసలు. అయ్యయ్యో, నువ్వు ప్రతిదాన్ని అలాగా నెగిటివ్గా తీసుకోకూడదు. అలా నెగిటివ్గా తీసుకుంటే చాలా నీరసమైపోతావు. మార్క్స్ రాలేదని, దగ్గొస్తుందని, జ్వరం వస్తుందని ఊరికే బలహీన పడిపోతే ఎలాగా? దేవుడు మనల్ని బలపరుస్తాడు. నీకొకటి తెలుసా? బలం లేని వారికి బలం ఇచ్చేవారు ఎవరో తెలుసా? యేసయ్యే. నువ్వేమీ దిగులు పడకు. నీకో విషయం చెప్పనా? నీలాగే చాలా బలహీనమైపోయి అందరూ చాలా హేళన చేస్తూ అందరూ చాలా అసహ్యంగా మాట్లాడిన ఒక వ్యక్తి గురించి నీకు చెప్పనా ఇవాళ? ఖచ్చితంగా ఉన్నారు. ఆయనే విలియం కేరీ పిల్లలు. విలియం కేరీ గారు ఎక్కడో ఇంగ్లాండ్లో ఉన్నారు. ఆయన భారతదేశానికి రావాల్సిన అవసరం ఏముందంటారు? భాగ్యలక్ష్మి, విలియం కేరీ గారు ఇంగ్లాండ్ నుంచి అంత దూరం నుంచి మన భారతదేశం వచ్చారు. తెలుసా నీకు? అవునా? ఆయన ఏం చేశారు అక్క? ఆయన ఏం చేశారు అంటావా? నీ చేతిలో ఉన్న ఈ బైబిల్ ఉందే, మన మధ్యలోకి రావడానికి ఆయనే కారణం. మనం చదువుకుంటున్నాం మన లాంగ్వేజ్లో. ఇలా చాలా చాలా లాంగ్వేజెస్లో బైబిల్ని తర్జుమా చేశారు. ఇంకొక విషయం చెప్పనా? కష్టపడి చాలా లాంగ్వేజెస్లో చాలా భాషల్లో తర్జుమా చేసిన ప్రింటింగ్ మిషను, పుస్తకాలు అన్నీ ఒక రూమ్లో ఉన్నప్పుడు అవి మొత్తం కాలిపోయి బూడిదైపోయినాయి. అయినా కానీ అస్సలు ఆయన నిరుత్సాహపడలేదు. చాలా దేవునిలో బలం తెచ్చుకొని ధైర్యంగా ఉండి అన్నీ ముందుకు తీసుకొచ్చారు. ఇంకో విషయం చెప్తాను. నువ్వు చాలా నీరసం, దగ్గు, అందరు నన్ను తిడుతున్నారు, హేళన చేస్తున్నారు అంటున్నావు కదా. నీకొకటి తెలుసా? ఆయన ఇంగ్లాండ్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ బాబుకి చిన్న పిల్లోడు, చాలా చిన్న పిల్లోడు, ఓన్లీ 5 ఇయర్సే పిల్లోడు, ఇంత చిన్న పిల్లోడు. అయితే చాలా సిక్ అయిపోయి చాలా అనారోగ్యం వచ్చి చనిపోయాడు. తెలుసా? ఇంత చిన్న పిల్లోడు. మరి నువ్వు చిన్న దగ్గుకే జ్వరానికే బాధపడతావేంటి? అవునా అక్క, నిజంగానే నాకు ఇప్పుడిప్పుడే గుర్తొస్తుంది. నేను విలియం కేరీ గారి గురించి చాలా
చదివాను, విన్నాను. మాకు చిన్నప్పుడు క్లాస్లో కూడా చెప్పారు. అప్పుడు మన దేశంలో మగవాళ్ళు చనిపోతే వాళ్ళ వైఫ్ని కూడా ఆ చితిమంటలో వేసేసేవాళ్ళు అంట కదక్క. అవును తెలుసా, ఇప్పుడు ఒకళ్ళు చనిపోయారనుకో, భర్త చనిపోయాడు అనుకో, భార్యను కూడా ఆ మంటల్లో కాల్చేసేటప్పుడు తోసేసేవారంట, ఇష్టం ఉన్నా లేకపోయినా. అంతేకాదు, మళ్ళీ చిన్నప్పుడే చాలా చిన్న ఏజ్లో పెళ్ళిళ్ళు చేస్తే ఆ పెళ్ళిళ్ళు కూడా ఆయనే అంటగా. అవును, విలియం కేరీ గారే ఇలాంటివన్నీ స్టాప్ చేశారు. చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేయకూడదు, భర్త చనిపోతే భార్యను కూడా అందులో కాల్చకూడదు, ఇలాంటి రూల్స్ అన్నీ తెచ్చి ఇప్పుడు స్వేచ్ఛగా పిల్లలందరూ చదువుకోవడానికి, ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని, ఇవన్నీ మంచిగా భారతదేశం వచ్చి అన్నీ నేర్పించారు విలియం కేరీ గారు. అవునాక, నిజంగా విలియం కేరీ గారు చాలా గ్రేట్ కదా. చాలా గ్రేట్. ఆయన ఎన్ని బాధలు పడ్డారు నిజంగా నాకు ఇప్పుడే గుర్తొస్తుంది. అయితే నేను వింటున్నాను కానీ నేను మర్చిపోతున్నాను అక్క. మర్చిపోయి చిన్న చిన్న విషయాలకే నేను ప్రార్థన చేసుకోవడం మానేస్తున్నాను, సండే స్కూల్కి రావడం మానేస్తున్నాను, అసలు నేను అక్కల దగ్గర మాట్లాడడం కూడా మానేస్తున్నాను, ఇంటి దగ్గర కూడా అసలు ప్రార్థన కూడా చేసుకోవట్లేదు. కానీ నిజంగా విలియం కేరీ గారి గురించి వింటే చాలా గొప్పగా ఉంది. వాళ్ళ ఆవిడ కూడా పిచ్చిదైపోయిందంట కదా. పిచ్చిదైపోయింది, అయినా కానీ ఆయన నిరుత్సాహపడలా. ఇంకొకటి తెలుసా, ఆయన ఏం చేసేవారో తెలుసా, ఒక రాణి దగ్గరికి వెళ్ళారంట. రాణి దగ్గర ఏంటి విలియం కేరీ బుక్స్ ప్రింటింగ్ చేస్తున్నాడంట, బైబిల్ తయారు చేస్తున్నాడంట అని వెళ్ళి చెప్పినప్పుడు చెప్పులు కుట్టుకునేవాడని ఎక్కిరిచ్చిందంట రాణి. అప్పుడు విలియం కేరీ ఏమన్నారో తెలుసా, నేను చెప్పులు కుట్టుకునేవాడిని కాదు, పాత చెప్పులు రిపేర్ చేసుకునేవాడినమ్మా అని తనకి తాను తగ్గించుకున్నాడు. ఎంత గ్రేట్ పర్సన్ అయ్యాడంటే, ఆయన షాప్ ముందు, పాత చెప్పుల షాపులో ఆయన షాప్ ముందు నేను కాదు గ్రేట్, నా దేవుడు గ్రేట్ అని రాశాడంట. దేవుడు చాలా గ్రేట్ కదా. చాలా గ్రేట్. ఆ దేవుడు ఎవరక్క? ఆయనే యేసయ్య. బలహీనంగా ఉన్నా, అవమానపరిచినా, ఏమీ మార్కులు రాకపోయినా, నేను ఎందుకు పనికిరాను అనుకున్న వాళ్ళని ఆయన బలం ఇచ్చి బలవంతులుగా తయారు చేస్తారు. నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటది? మనం శరీరంగా చాలా సిక్ అయిపోయినా, మనకి జ్వరం వచ్చినా, దగ్గొచ్చినా మనం యేసయ్య సన్నిధికి మానకూడదు. అంతేకాదు, మనకు మార్కులు రాకపోయినా, ఒకవేళ ఫెయిల్ అయిపోయినా యేసయ్యని విడిచిపెట్టకూడదు. కానీ లాస్ట్ కి మనల్ని యేసయ్య ఖచ్చితంగా దీవిస్తారు, బ్లెస్సింగ్స్ ఇస్తారు, జ్ఞానం ఇస్తారు, మనకి బలం ఇస్తారు. మన మనసుకి తగినట్లుగా బలం ఇస్తాడు ఆయన, మన శరీరానికి తగినట్లుగా బలం ఇస్తాడు ఆయన. ఇప్పుడు చూసావా నువ్వు ఎంత హ్యాపీ అయిపోయావో? సంతోషంగా ఉంది. ఎందుకంటే విలియం కేరీ గారు బిడ్డ చనిపోయాడు, భార్య పిచ్చిదైపోయింది, ఆ మిషన్ ఏమో కాలిపోయింది, ఆయన కాలేజీ స్థాపించిన కాలేజీలు అన్నీ ఉన్నప్పటికీ చాలా మంది ఆయన మాట విననప్పటికీ దేశం మీద ఎంతో ప్రేమతో ఎన్నో మంచి పనులు చేశారు. నిజంగా ఎప్పుడెప్పుడో ఉన్న ఆ యొక్క ఆడవాళ్ళని కాల్ చేయాలని అనే ఆ సాంప్రదాయం నుంచి మనల్ని విడిపించారు. మళ్ళీ చిన్నపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోకూడదనే విషయం ఆయన గట్టిగా చెప్పబట్టే కదా ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు చక్కగా చదువుకెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు. చక్కగా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయకుండా పెద్దగా డాక్టర్స్ అవుతున్నారు, లాయర్స్ అవుతున్నారు, పోలీస్ ఆఫీసర్లు అవుతున్నారు, ఇంకా మంచిగా చదువుకుంటున్నారంటే విలియం కేరీ గారు రాబట్టి, విలియం కేరీ గారు యేసయ్యని నమ్ముకోబట్టి, ఆయన బలహీనమైనప్పుడు దేవుడే బలమిస్తాడని గట్టిగా నమ్మబట్టే కదక్క. అవునక్క. ఇప్పుడు విలియం కేరీ ఎవరో తెలుసా? దేవునిలో బలవంతుడు. అవును. ఎవరు విలియం కేరీ? మనం కూడా దేవునిలో బలం తెచ్చుకోవాలి. ఫిలిప్పీ పత్రికలో ఏముందో తెలుసా అక్క? తెలుసుగా, చెప్పు. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. అంటే మన యందు ఆయన, మనం బలహీనమైన ఆయన మన బలమిస్తాడు. అప్పుడు మనం ఏమైనా చేయగలం. మనం ఒకవేళ ఏదైతే మనకి జ్ఞానం లేకపోయినా మనకి దేవుడు జ్ఞాన బలం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. ఓకేనా? అందరం కలిసి చెప్దామా అక్క? అందరం కలిసి చెప్దామా? నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. నన్ను
బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. విలియం కేరీకి బలం ఇచ్చే వాళ్ళు ఎవరు? మనందరికీ బలం ఇచ్చే వాళ్ళు ఎవరు? మనందరం ఎవరం? దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలం. మనందరం ఎవరం? సో మనందరికీ బలం ఇచ్చే వాళ్ళు ఎవరు? ఓకే పిల్లలు, మనం ఇవాళ ఏం నేర్చుకున్నాం విలియం కేరీ ద్వారా? చెప్పండి. విలియం కేరీ చాలా బలహీనుడు అయినప్పటికీ దేవుడు ఎలా బలం ఇచ్చి ముందుకు నడిపించాడో, ఆ కల్కత్తాలో సిరంపూర్ అనే కాలేజ్ని మంచి పెద్ద యూనివర్సిటీని ఆయన కట్టారు. పిల్లలు, మీరు కూడా ఒకానొక రోజు మంచి వాళ్ళుగా తయారవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. బలంని ఇస్తారు కదా, శక్తిని ఇస్తారు కదా, ఆయనే అన్నీ ఇచ్చి నడిపిస్తారు. మరొక్క నిమిషం కళ్ళు మూసుకుందామా? నాతో పాటు ప్రార్థన చేయండి. యేసయ్యా, మీకు వందనాలు. మేము బలహీనులము, కానీ మీరు బలంనిస్తానని చెప్పారు. విలియం కేరీ లాగా మేము కూడా బలవంతులమని, నువ్వు బలమిస్తావని నమ్ముచున్నాము. మేము కూడా ఒక గ్రేటెస్ట్ పర్సన్స్ లాగా తయారు చేయండి. నీ మాట వినడానికి, వాక్యం చదువుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, వాటి ద్వారా బలము పొందుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. 1